సో వర్క్ చేసిన బ్లౌజ్ చూపించమన్నారు కదా, వర్క్ చేసేటప్పుడు తీసిన వీడియో అనమాట. చూడండి, ఇవి ఒక సైడ్ స్టిక్ చేశాను, ఇంకో సైడ్ స్టిక్ చేయాలన్నమాట. సో ఇవి వచ్చేసి మనకి అమెజాన్లో దొరుకుతాయి, మీషోలో కూడా దొరుకుతాయి. ఇవి నేను మీషోలో తీసుకున్నాను. ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఇలా జర్దోసి లీవ్స్ లాగా వస్తాయి. ఈ గమ్ యూజ్ చేశాను అనమాట. వీటన్నిటి రిలేటెడ్ కోడ్స్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫ్లవర్ మాత్రం అమెజాన్ నుంచి తీసుకున్నాను. సో ఫ్లవర్ అనేది హ్యాండ్స్ మీద పెట్టి నెక్కి జస్ట్ ఇట్లా పైపింగ్ అనేది కుట్టించేటప్పుడే పైపింగ్తో కుట్టించేసాను అనమాట. నార్మల్ గోల్డ్ కలర్ పైపింగ్. సో ఇవి వచ్చేసి ఈ పెటల్స్కి ఒక టైప్ ఆఫ్ పెటల్కేమో స్టోన్ వచ్చింది, ఒక టైప్ ఆఫ్ పెటల్స్కేమో వితౌట్ స్టోన్స్ వచ్చాయన్నమాట. సో లుక్ ఎలా ఉందో చూసి చెప్పేసి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనమాట. సో ఈ రోజు నేను ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మీషోలో తీసుకున్నాను. ఇవి వర్క్ చేసుకున్నట్టుగా స్టిక్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి, అవన్నమాట. సో స్టిక్ చేసిన తర్వాత ఇలా అయితే లుక్ ఉంది. సో ప్లెయిన్ రెడ్ బ్లౌజ్ పైన ఇలా స్టిక్ చేశాను అనమాట. చూడండి, సో ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా బోట్ నెక్ వస్తుంది, ఫ్రంట్ ఇలా వస్తుంది అనమాట. బ్యాక్ వచ్చేసి ఇది, దీనిపైన గోల్డ్ జెరీ కాబట్టి నేను ఇట్లా గోల్డ్ షేడ్లో ఉన్న ఇవైతే తీసుకున్నాను. వీటి రిలేటెడ్ లింక్స్ ఇచ్చేస్తాను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో. ఇవి నేను చూపించిన వీడియోలో కూడా నేను లింక్స్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి, గమ్ అయితే కొంచెం బయటకు వస్తే కొంచెం కనిపిస్తుంది అనమాట. సో బయట అంటకుండా చూసుకోవాలి. సో స్టిక్ చేస్తే అయితే గట్టిగానే ఉన్నాయి. కుదిరితే అంటే పైనుంచి జస్ట్ ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. అంటే ఇలా ఈ చివరిన ఏదైతే ఉందో ఇలా దారంతో జస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి. కానీ నేను ఇంకా వేయలేదు, జస్ట్ స్టిక్ చేశాను. కంప్లీట్ అయింది బ్లౌజ్ అయితే. ఇదిగోండి, హ్యాండ్ పైన ఈ ఫ్లవర్స్ అయితే అమెజాన్లో ఉన్నాయి. ఇవి పర్ల్తో వచ్చాయి. మీషోలో స్టోన్తో వచ్చిన ఫ్లవర్స్ ఉన్నాయి, అవి కూడా చూపించాను నేను వీడియోలో. సో అన్ని లింక్స్ అయితే ఇచ్చేస్తాను, దాన్ని బట్టి చూసి తీసుకోవచ్చు. ఇవి అయితే ఈ సైడ్స్కి వచ్చాయి చూసారా, ఇవి గోల్డ్ ఒట్టి లీవ్స్. ఇదేమో స్టోన్తో వచ్చింది ఒక లీఫ్, ఇవేమో ప్లెయిన్ లీవ్స్ వచ్చాయి. ఇవి వచ్చేసి సిల్వర్లో కూడా ఉన్నాయి, సిల్వర్ కలర్ అంటే వైట్ కలర్లో, ఇవి గోల్డ్ కలర్లో. ఓకే, గోల్డ్ కలర్లో ఉన్నాయి, ఆ సిల్వర్ కలర్లో కూడా ఉన్నాయి అనమాట. సో ప్లెయిన్ రెడ్ బ్లౌజ్ని ఈ విధంగా చేసుకున్నాను. మనకి ప్రైస్ ఎంత పడింది అంటే, నాకు ఈ లీవ్స్వి ఇదిగోండి ప్రతివి 25 వస్తాయి అనమాట. ప్యాక్లో 25 వస్తాయి. ఈ 25 అంటే ఏవైతే స్టోన్తో వచ్చాయో అవి ఇంకో ప్యాకెట్ కావాల్సి వచ్చింది. అన్ని 2 ప్యాకెట్స్ యూజ్ చేసా. బట్ ఈ ఫ్లవర్స్ అయితే ఒకటే ప్యాకెట్. 300 900 వరకు అయింది, 900 అయింది. బట్ మిగిలాయి, అన్ని యూజ్ అవ్వలేదు, మిగిలాయి అనమాట. సో దిస్ ఈస్ ద లుక్. ఇంకొన్ని ఎక్స్ట్రా యూజ్ వచ్చాయని, 25 సరిపోలేదు అని నేను చెప్పేది. సో దిస్ ఈస్ ద లుక్ అనమాట. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. దీని రిలేటెడ్ కోడ్స్ ఇచ్చేస్తాను, వేరే శారీ మీది. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి మీషోలో తీసుకున్న కొన్ని డ్రెస్సెస్ అండ్ ఒక ఐటెం తీసుకున్నాను, ఐటెం చూపిస్తా. సో ఇప్పుడు డ్రెస్సెస్, కాటన్ డ్రెస్సెస్ సమ్మర్ కదండి, సో అందుకు కొన్ని కాటన్ డ్రెస్సెస్ సెట్ అయితే తీసుకుంటాను అన్నాను కదా. సో ఇది 1 మోర్ సెట్ అనమాట. సో విత్ ప్లాజో ప్యాంట్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి అసలు సాఫ్ట్ కాటన్, సాఫ్ట్గా ఉంది. సో లైట్గా స్టార్చ్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, అవసరం అనిపిస్తే. సో కంప్లీట్ లుక్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఎల్ సైజ్ తీసుకున్నాను, మంచి లార్జ్ ఫిట్టే వచ్చింది అనమాట, ఎల్ సైజ్. సో కంప్లీట్గా కూడా ఇలా ప్రింట్ అయితే వచ్చింది, చాలా సాఫ్ట్ ఉంది. ఇదిగోండి, హ్యాండ్ దగ్గర ఇలా వచ్చింది అనమాట, హై నెక్ వచ్చింది, బటన్స్ వస్తాయి అనమాట. చూడండి, బటన్స్ వస్తే కంప్లీట్ కాటన్ డ్రెస్ అయితే ఇలా అయితే వస్తుంది. చూడండి, ఇలా హై నెక్ ఇలా అయితే ఉంటుంది కంప్లీట్గా. అంటే హై నెక్ ఇష్టపడే వాళ్ళు మాత్రం తీసుకోవచ్చు. మెత్తగా ఉంది, స్టార్చ్ అవసరం లేదు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. అండ్ కంప్లీట్ కుర్తా సెట్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ ఇలా కట్స్ అయితే వస్తాయి, స్ట్రైట్ కట్ కుర్తా బట్ విత్ హై నెక్ అనమాట. అండ్ విత్ ద ప్లాజో ప్యాంట్. అసలు ప్యాంట్ అయితే చాలా మెత్తగా, చాలా బాగుంది. సో చెప్పాలి అంటే నైట్ ప్యాంట్స్ లా కూడా యూజ్ చేయొచ్చు, అంత మెత్తగా ఉంది. బట్ దీంతో పాటు టాప్తో పాటు పర్ఫెక్ట్ మ్యాచ్ ఉండాలనుకుంటే ఇది వేసుకోవచ్చు, ప్లాజో సెట్ లాగా.
చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్గా ఉంది. కాటన్, రేయాన్ మిక్స్డ్ కాటన్ అన్నమాట. చూడండి ఎలాస్టిక్ ఉంది. సో బాటమ్ అంతా కూడా ఇలా అయితే వస్తుంది. ఇదిగోండి ఇట్లాగా వస్తుంది. ప్రింట్ ఏం పోదండి, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసేది. సో రివ్యూస్ పట్టి చూసి పర్చేస్ చేశాను నేను. ఇదిగోండి బాటమ్ అంతా కూడా ఇలా వస్తుంది. సాఫ్ట్ రేయాన్ కాటన్ అనమాట. వీళ్ళకి క్రీమ్ కలర్ బాటమ్ ఇట్లా ఉంటుంది. సో ఇంకొక సెట్ తీసుకున్నాను నేను. ఇది కూడా వచ్చేసి ఇది కాటన్ ఏం కాదు, రేయాన్ సెట్, రేయాన్ డ్రెస్ అనమాట. సో ఈ రేయాన్ డ్రెస్ ఎలా వచ్చిందో చూపిస్తాను నేను. థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. సో థ్రెడ్ వర్క్ వచ్చింది కదా, బాగుంటుంది అన్న ఫీల్ ఉంది. సో చూడండి పర్పుల్ కలర్ పైన మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది డ్రెస్. సో చూడండి ఇలా అయితే వస్తుంది. నెక్ దగ్గర డిజైన్ ఇలా వచ్చింది, థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇది కూడా విత్ బాటమ్ అనమాట. హ్యాండ్ మీద కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది ఇలాగా. సో కంప్లీట్ స్ట్రైట్ కట్ కుర్తా, ఎల్ సైజ్ స్ట్రైట్ కట్ కుర్తా తీసుకున్నాను. రేయాన్ ఫ్యాబ్రిక్ ఇది. ఇదిగోండి ఇలా కట్స్ అయితే వస్తాయి. అన్ని కూడా 300-400 చేంజ్ లోవే అనమాట. సో చూడండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయడానికి పనికొస్తాయి. అండ్ రేయాన్ ఫ్యాబ్రికే కాబట్టి, అంటే మరీ సిల్క్ కాదు కాబట్టి సమ్మర్ లో కూడా క్యారీ చేయొచ్చు. దీనికి వచ్చిన బాటమ్ వచ్చేసి మనకి సేమ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది. ఫ్రంట్ లో నో ఎలాస్టిక్, బ్యాక్ లో ఎలాస్టిక్ అయితే వస్తుంది. అండ్ బాటమ్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది. చూడండి ప్లెయిన్ బాటమ్, ప్లెయిన్ ప్లాజో ప్యాంట్. కింద మనకి వర్క్ అయితే ఇలా వస్తుంది, వర్క్ ఇలా వస్తుంది కింద. ఓకే, దిస్ ఈస్ ద డ్రెస్ అండి. ఇలా అయితే ఉంటుంది. కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం నేను లింక్స్ ఇచ్చేస్తాను, దాని త్రూ మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కొందరేమో కోడ్స్ అడుగుతారు, కొందరేమో లింక్స్ అడుగుతారు. సో ఈ డ్రెస్ చూపించినప్పుడు పైన డ్రెస్ ఎగ్జాక్ట్ గా అంటే ఫోటో డ్రెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ మధ్యలో దీని గురించి ఇక్కడ స్క్రీన్ పైన డీటెయిల్స్ ఇస్తాను, మీషో పేజ్ ఇస్తాను, కోడ్ ఇస్తాను, అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ కూడా ఇస్తాను. అలా మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ ద లుక్. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసి నేను తీసుకున్న ప్రోడక్ట్ ఇదిగోండి. ఇదంతా ఏంటి ఇంత ఎలా చేశారు అని అనుకుంటున్నారు. ఇన్ని డ్రెస్సెస్ దీంట్లో పెట్టాను. యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకి ఈ ప్రోడక్ట్ అనమాట. వాక్యూమ్ స్టోరేజ్ బ్యాగ్స్ చింపేసింది మా పాప. సో ఇలా ఫుల్గా ఉంది. ఇలా కంప్రెస్ ఇలా అయిపోతుంది అన్నారు. సో నేను చూపిస్తాను మనకి ఏవేవి వచ్చాయి దీంట్లో అనేది. 5 కవర్స్ వచ్చాయి. సో 5 కవర్స్ వచ్చాయి. ఆ కవర్స్ ఇందాక ఇట్లా బట్టలు పెట్టడానికి 5 కవర్స్, అండ్ ఇలా ఎయిర్ రిమూవ్ చేయడానికి అంటే గాలిని బయటకి తీసేసేయడానికి ఒకటి వచ్చింది. సో ఫస్ట్ అయితే జిప్ లాక్ ఓపెన్ చేసి ఫస్ట్ అన్ని బట్టలు నీట్గా పెట్టాలి. పెట్టిన తర్వాత జిప్ లాక్ అంటే నేను చూపిస్తాను. ఇదిగోండి ఇలా కవర్స్ వస్తాయి, అన్నమాట. ఈ కవర్స్ బ్యాగ్స్ అన్నట్టు, ఇవి బ్యాగ్స్ లాగా ఇక్కడ మనకి ఓపెన్ చేసుకొని గాలి తీసాలి. ఇదైతే ఫస్ట్ పైన ఉన్న జిప్ లాక్ అనమాట. ఇవి ఇలా ఓపెన్ చేసేసి మళ్ళీ జిప్ లాక్ అంటే అందరికి తెలుసు కదా, గట్టిగా ప్రెస్ చేసేస్తే మనకి క్లోజ్ అయిపోతాయి. ఇదిగోండి ఓపెన్ చేసేసి మళ్ళీ గట్టిగా ఇలా క్లోజ్ చేసేయచ్చు. దీనికి పిన్స్ కూడా ఇచ్చారు క్లోజ్ చేయడానికి. అండ్ ఇదిగోండి ఇలా దీంతో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. కాకపోతే అంత ఎక్కువగా బయటకి ఎయిర్ అనేది లాగేసిందని నాకు అనిపించలేదు. కానీ వేరే వాళ్ళు మాత్రం రివ్యూ పిక్చర్స్లో వేరే వాళ్ళు చేసినవి మంచిగా గాలి అంతా బయటకు వచ్చేసినట్టు చూపించారు. సో ఇది ఇట్లా మూత తీయాలి, ఓపెన్ చేసుకోవాలి. దీంట్లో అన్ని బట్టలన్నీ ఫుల్ పెట్టేసేయాలన్నమాట. ఇది వాచర్ టైప్లో. ఈ వాచర్ ఉంటే ఏంటంటే ఇలా ఉంది కదా, ఇది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఇది ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ అయిపోతుంది. ఇలా ఫిక్స్ చేసుకున్నాక మనం క్లోత్స్ అన్ని పెట్టిన తర్వాత ఇలా బయటికి గాలి అనేది ఇలా పుల్ చేస్తే లోపల ఉన్న గాలి అనేది బయటికి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మళ్ళీ చేసేసిన తర్వాత మనం మళ్ళీ క్యాప్ అనేది ఇలా పింక్ది ఇలా వస్తుంది, దాంతోపాటు ఇట్లా క్లోజ్ చేసేసుకోవాలి. అప్పుడు మనం ఎన్ని అంటే అన్ని పెట్టచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ప్రోడక్ట్ పరంగా మంచిగా వచ్చింది. నాకు ఇంకా మొత్తం చేయడం కుదరలేదేమో అనుకుంటున్నా. ఇది ఇంకొంచెం చేస్తే బెటర్. సో మీకు చూపిద్దామని వేస్తే కొన్ని ట్రై చేశాను. సో ఇది ఒక ప్రోడక్ట్ బాగానే వచ్చింది. ప్రోడక్ట్ క్వాలిటీ అంతా కూడా ఓకే. ప్రోడక్ట్ క్వాలిటీ అంతా ఈ ప్రైస్కి డెఫినెట్ ట్రై చేయొచ్చు. అండ్ ఈ కవర్స్ వచ్చేసి మనకి 5 కవర్స్ వస్తాయి. సో ఇదండి నా వీడియో. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. మీకు అవసరమైన ప్రోడక్ట్ చూపించాను అనుకుంటున్నా. ఎందుకంటే పిల్లల ఫ్రాక్స్ అన్ని ఇలా పెట్టామంటే ఫుల్ స్టోరేజ్ ఇట్లా క్యాన్స్ తోటి ఫుల్ నిండిపోతుంది అనమాట. సో ఇలా పెడితే కంప్రెస్ చేసి మనం వాటిని క్లోజ్ చేసుకోవచ్చు, అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు.
సో వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది నేను ఇదేంటి ముక్కు పుడక తీసుకున్నాను అనమాట. ముక్కు పుడక వచ్చేసి ఇది ఫస్ట్ తీసుకున్నాను. సో ఇది ఫస్ట్ తీసుకున్నప్పుడు అంత మంచిగా కరెక్ట్ ప్రోడక్ట్ రాలేదు. సెకండ్ వేరే పేజ్లో తీసుకున్నాను. ఈ పేజ్ లింక్ ఇచ్చేస్తాను. సో ఇది కరెక్ట్గా వచ్చింది. చాలా క్వాలిటీ కూడా బాగుంది. బాక్స్ కూడా చాలా బాగుంది. బ్రాండ్ అనేది తెలుస్తుంది. సో మీకు కూడా ఇఫ్ ముక్కు పుడక కావాలి, నీడ్ ఉంది అంటే కనుక ట్రై చేయండి. నేను చూపిస్తాను. ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. ఇక్కడ కనిపిస్తుందా మీకు? చిన్న ముక్కు పుడక ఇలా, సారీ ఇలా ఇక్కడ సైడ్ పెట్టి, సో ఇలా వస్తుంది అనమాట. ఇటు సైడ్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇట్లా ఫ్లవర్ అండ్ పర్ల్స్ అనేవి బయటకు వస్తాయి. ఫ్లవర్ కాదు, దట్ ఈస్ స్మాల్ బర్డ్ వచ్చి కింద ఇలా పర్ల్స్ వచ్చాయి అనమాట. ఇలా ఉంటుంది ముక్కు పుడక. ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్నవారు మీరు కూడా ట్రై చేయొచ్చు. నేను కోడ్ దీని రిలేటెడ్ లింక్ ఇచ్చేస్తాను. ఇది బాగా వచ్చింది. ఫస్ట్ తీసుకుందేమో బాగుంది, కానీ నేను ఆర్డర్ పెట్టింది కాదు, వేరే. ఇది ఇటు సైడ్ నోస్ది, ఇది ఇటు సైడ్ నోస్ వచ్చింది. ఇలా అయితే వచ్చాయన్నమాట. సో దిస్ ఈస్ మై వీడియో. ఇది నా వీడియో. మీకు నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.